సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రభు రివ్యూస్. అండ్ ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి మహారాజా, యాక్టెడ్ బై విజయ్ సేతుపతి గారు. అండ్ విజయ్ సేతుపతి గారిది లాస్ట్ ప్రీవియస్ మూవీ వచ్చేసి విక్రమ్ మూవీలో అయితే యాక్ట్ చేయడం అయితే అందరికీ తెలుసు. అందులో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది కూడా ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. సో దానికోసం అయితే ఈ వీడియోని నేను రికార్డ్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా అయితే 14వ తేదీ 1:43 అర్ధరాత్రి అయితే. ఇప్పుడైతే నేను ప్రీమియర్ షోస్ అయితే వేయడం జరిగింది నేను ఉండే దగ్గర. సో నేనైతే వెళ్ళి ఆ మూవీని చూసి రావడం జరిగింది. ఇప్పుడైతే నైట్ 1:45 అయితే అవుతుంది టైము. సో ఈ మూవీ రివ్యూ వచ్చేసి రేపు మార్నింగ్ మీకు 6 కంతా అప్లోడ్ అయిపోద్ది యూట్యూబ్లో. అండ్ ఒకే ఒక విషయం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకొని నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఆల్సో. అండ్ ఈ మూవీ టాపిక్ గురించి మాట్లాడాలంటే ఇది ఒక మెసేజ్ ఉన్న ఓరియంటెడ్ మూవీ అనేది నేను చెప్తాను. ఎందుకంటే బయట బయట సమాజం ఎలా ఉందని కానీ, లేదా బయట జరిగే విషయాలు ఎలా ఉన్నాయని కానీ, లేదా కొన్ని అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే కొన్ని రియలిస్టిక్ గా ఉంటాయి. లాస్ట్ క్లైమాక్స్ వచ్చే కొద్దిగా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీతో రిలేటెడ్ అయ్యి ఎండ్ చేయడం అయితే జరుగుతుంది. మనకి కొంచెం బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఫస్ట్ లో కొంచెం స్లోగా అయితే వెళ్తున్నట్టుంది. బేసిక్ స్టోరీ పాయింట్ వచ్చేసి అంత బాగానే ఉంటది. కొంచెము చూపించే స్క్రీన్ ప్లే మాత్రం కొంచెం అటు ఇటు అయితే ఉంటది. క్లైమాక్స్ వరకు మనకు కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటది. ఎందుకు అనేది మనము ఫుల్ గా అయితే మూవీ చూసిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. క్లైమాక్స్ వరకు మనం ఓపిక బట్టి చూసామంటే మనకైతే అర్థమవుతుంది. సో మొత్తం బేసిక్ స్టోరీ మాట్లాడుకోవాలంటే సింపుల్ గా స్టార్ట్ అవుతుంది. మన హీరో వచ్చేసి జస్ట్ నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. వాళ్ళ భార్య పాప అయితే చనిపోతుంది ఒక ఇంట్లో ఉన్నప్పుడే. అది ఒక యాక్సిడెంట్ ద్వారా. అది ఏమైంది అనేది మీకు ఫస్ట్ లోనే చూపించేస్తారు మూవీలోనే. సో దాన్ని అయితే చూడండి. అలా యాక్సిడెంట్ అవ్వగానే తనైతే కొంచెం అక్కడితో సీన్ కట్ చేసి తను పోలీస్ స్టేషన్ లో ఉంటాడు. నాకు ఒక పలానా వస్తువు అయితే నాకు పోయింది, ఆ వస్తువు కోసం నేను వచ్చాననేసి చెప్తారు. స్టోరీ అక్కడి వరకు కొంచెం చిన్న కామెడీ సీన్స్ తీసుకెళ్తారు. కొంచెం డ్రామా ఎక్కువైందనే అనిపిస్తుంది మధ్యలోకి వచ్చే కొందకి. ఇంకా ఇంటర్వెల్ పోర్షన్ అయితే ఒక ట్విస్ట్ అయితే మనకి ఒక చిన్న ఫైట్ తో ఒక ట్విస్ట్ అయితే ఎండ్ చేస్తారు. క్లైమాక్స్ వచ్చే కొందకి ఒక మంచి మెసేజ్ అయితే ఉంటది. ఆ లాస్ట్ వరకు చూస్తే ఒక మంచి మెసేజ్ అయితే మనకి ఇచ్చారని చెప్పొచ్చు. మన విజయ్ సేతుపతి గారిది ఈ మూవీతో వచ్చేసి 15th మూవీ, 50వ సినిమా ఇది మాత్రము. సో దీన్ని కొంచెం పర్ఫెక్ట్ గా తీసుకెళ్లాలనుకున్నారు. బట్ ఫైనల్లీ అయితే కుదిరింది. నిజంగా అయితే బాగుంది. లాస్ట్ మూవీస్ తో కంపేర్ చేసిన దాని అంటే అందులో పర్ఫార్మెన్స్ వేరు, ఇందులో పర్ఫార్మెన్స్ వేరే అని చెప్తాను. ఉన్న పర్ఫార్మెన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నట్టు నేను చెప్తాను. స్టోరీ కూడా కరెక్ట్ గా సూట్ చేసుకున్నారు. ఆయనకి బాగా సెట్ అయింది కూడా. ఇంకా ఆయన పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాల్సిన పని లేదు. విజయ్ సేతుపతి గారి మూవీ అంటే వెళ్ళిపోవచ్చు. నేనైతే స్టోరీకి నాకు సంబంధమే లేదు. అసలు ఆ మూవీ ఎప్పుడు వస్తుంది అనేది కూడా నాకు సరిగా క్లారిటీ లేదు. నేనైతే ఒక టూ డేస్ బ్యాక్ ఏమో నాకు తెలిసింది ఇలా విజయ్ సేతుపతి గారిది మూవీ వస్తుందని. సో అలా వస్తుందని తెలియగానే నేను ఆలోచించకుండా వెళ్ళిపోయా మూవీని చూడటానికి. సో ఫైనల్లీ రిజల్ట్స్ అయితే అలా ఉంది. నాకైతే నచ్చింది బాగా. కొన్ని సీన్స్ కొంచెము డిస్టర్బింగ్స్ గా అనిపిస్తుందేమో కానీ బట్ మెసేజ్ మాత్రం బాగుంది. కొన్ని మూవీస్ ఇలాంటి మూవీస్ చూడాలనిపిస్తుంది అప్పుడప్పుడు. కొంచెం కొత్తగా ఉంటది అండ్ కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ ఉంటది, కొంచెం మంచిగా ఉంటది. ఇట్లాంటివి అంటే ఒక అమ్మాయికి లేదా ఇంకెవరికైనా సమాజంలో లేదా ఎవరికైనా కూడా తప్పు చేయాలి అని అనిపిస్తే, లేదా ఎవరినైనా తప్పు చేయాలి లేదా ఎవరైనా పాటు చేయాలి అని అనిపిస్తే ఆ మనిషి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ కుటుంబంలో కూడా ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో కూడా జరుగుతుంది. మొత్తం బేసిక్ గా చెప్పుకోవాలంటే కర్మ రిటర్న్స్ అన్నట్టు. అంటే నువ్వు ఏ తప్పు అయితే చేస్తావో అది తిరిగి మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది అన్నట్టు. క్లైమాక్స్ లో అయితే ఒక 2 minutes అయితే మనకు అర్థమైపోద్ది. మన క్లైమాక్స్ వచ్చేందుకు కొంచెం ఒక మంచి ఫీల్ అయితే ఎండ్ చేస్తారంటే నేను చెప్తాను. సో మూవీ అయితే నాకు బాగా నచ్చింది. ఒక మంచి మూవీని చూసినంత ఫీలింగ్ అయితే వస్తుంది. ఖచ్చితంగా అయితే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. మూవీ మాత్రం నిజంగా చాలా బాగుంది. నేను ఛాన్స్ దొరికితే మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడాలి అని అయితే నేను అనుకుంటున్నాను. సో అది మ్యాటర్ అయితే. నాకైతే నిజంగా చాలా నచ్చింది మూవీ అయితే. నేను ఈ మూవీకి రేటింగ్ వచ్చేసి ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే
నాకు బాగా నచ్చింది లేదా ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీస్ కి నేను రేటింగ్ అయితే ఇవ్వను, ఎందుకంటే రేటింగ్ ఇచ్చి దాన్ని కొంచెం అటు ఇటు చేసిన ఫీలింగ్ అయితే వస్తది. కాబట్టి నేను రేటింగ్ అయితే మాక్సిమం తగ్గిస్తాను, ఎందుకంటే కొన్ని కొన్ని కొత్త కొత్త మూవీస్ ఏవైతే వస్తాయో లేదా కొత్త సినిమాలు లేదా కొత్త యాక్టర్స్ ఎవరైతే నటిస్తారో వాళ్ళకైతే రేటింగ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మామూలుగా మంచి మంచి మెసేజ్ ఉన్న ఓరియంటెడ్ మూవీస్ అయితే నేను జస్ట్ ఎలా ఉందనేది నేనైతే కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది మూవీ రివ్యూ. మాత్రం ఖచ్చితంగా అయితే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. మంచి మూవీ, మంచి ఓరియంటెడ్ అయితే ఉంది. సాంగ్స్ అయితే లేవు మూవీ మొత్తంలో. 2 hours 25 minutes అయితే ఉంటుంది మూవీ రన్ టైం మాత్రము. సాంగ్స్ అయితే ఒకటి లేదు, బట్ ఒకటి పెట్టున్నా బాగుందని అయితే నాకైతే అనిపించింది. సాంగ్స్ అయితే ఒకటో రెండు పెట్టున్నా బాగుండైతే నాకు అనిపించింది, బట్ అదైతే మిస్ చేశారు. అక్కడక్కడ కొంచెము బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతున్నట్టు ఉంటుంది కానీ పెద్దగా ఏముండదు. సాంగ్స్ గురించి అయితే ఏం లేదు. కాకపోతే ఉన్న దాంట్లో ఉన్న మూవీ మెసేజ్ మాత్రం నిజంగా అయితే బాగుంది. ఖచ్చితంగా అయితే వెళ్ళి చూడొచ్చు. నీట్ గా అయితే అందరికి నచ్చుతుంది. సో దిస్ ఇస్ అవర్ రివ్యూ గైస్. మార్నింగ్ అంటే 14వ తేదీ మార్నింగ్ 6 కల్లా యూట్యూబ్ లో అయితే అప్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు వచ్చేసి టైం 14th నైట్ 1:45 ఇప్పుడైతే అవుతుంది. 1:30 అయితే అవుతుంది. ఇప్పుడే నేను చూసి వచ్చి రివ్యూ అయితే చేస్తున్నాను. సో దాన్ని చూసి గమనించి ఒకసారి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి లైక్ చేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఒక చిన్న సపోర్ట్ అయితే చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇక్కడ